సామాన్య ప్రజానీకానికి ఇంకా ఏదో ఆశ, మా పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తాడు, మా లోకేష్ బాబు ఏదో చేసేస్తాడు, మా చంద్రబాబు నాయుడు ఏదో చేసేస్తాడు. ఈయన చేయడానికి అవకాశం లేదు అక్కడ. వాళ్ళకి తెలిస్తేనే కదా అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలిస్తేనే కదా. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక నినాదాన్ని ప్రజల్లోకి చాలా చక్కగా చాకచక్యంగా తీసుకెళ్ళగలిగారు. అంటే ఆయన దాన్ని మార్కెట్ చేసుకోగలిగారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండోసారి కానీ, మూడోసారి కానీ, నాలుగోసారి కానీ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళగలిగారా? పొత్తు లేకుండా బీజేపీతో కావచ్చు, ఇంకో జనసేనతో కావచ్చు, సింగిల్గా పోటీ చేయగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? మరి ఆయన అంత దార్శనికుడు, హైటెక్ సిటీ కట్టినట్టు మహానుభావుడు, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి, మరి ఎందుకని ఎన్నికలకి సింగిల్గా వెళ్ళలేకపోయాడు? మీరు నన్ను చూసి ఓటేయండి అని ధైర్యం ఎందుకు చెప్పలేకపోయాడు? సరే, రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. ఎక్కడుంది దార్శనికత? అపర చాణక్యుడు అనేటువంటి ఆ బిరుదుకి అర్హత ఎక్కడుంది ఆయనకి? అమరావతి కట్టడం, అమరావతి నిర్మాణం, అమరావతిని గెజెట్లో నోటిఫికేషన్ చేయించారు ఆయన. అలా చేయించుంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను రాజధాని మారుస్తానడానికి అవకాశం ఉండేదా? ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లేదండి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు. ఏ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పటివరకు పరిపాలించినటువంటి ఏ పార్టీ కూడా నిజమైనటువంటి సామాన్యుడికి, దిగువ దారిద్ర్యరేఖకి దిగువనటువంటి వాడికి, దిగువ మధ్యతరగతి వాడికి ఏమీ చేయలేదనేదే నా ఆవేదన. కష్టమో నష్టమో రాయో రప్పో కొట్టో మీ బతుకులు మీరు బతుకుతున్నారు, కానీ మీకు ప్రభుత్వాలు ఏ రకమైన సహాయం చేయట్లేదు. ప్రభుత్వాలు ఎవరికి సహాయం చేస్తున్నాయంటే దళారీలకి, వ్యాపారస్తులకి, కాంట్రాక్టర్లకి, బడా బాబులకి, వీళ్ళకి మాత్రమే ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా, ఏ ఒక్క ప్రభుత్వం కూడా పేదవాడి ప్రభుత్వం కాదు. దయచేసి మనం మన ఇంటి పక్కనో మనకు తెలిసినటువంటి సోదరులకు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా రాజకీయ నాయకుడు కానీ, సినిమా యాక్టర్ కానీ మీటింగ్ పెడితే వేలం వెరలా వెళ్ళకంటరా బాబు అని చెప్పాలి. మనం చూసారు కదా తమిళనాడులో విజయ్ ఏమైందనేది. అంతకుముందు పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఏమైందనేది చూసారు కదా. అంతా కూడా మనకేం అవసరం? వాళ్ళని మన భుజాల మీద తీసుకుని మన భుజాలని పల్లకీగా చేసి వాళ్ళని మోయాల్సినటువంటి అవసరం మనకేంటి? మనకి అమ్మ నాన్న లేరా? మనకి అక్క తమ్ముళ్ళు లేరా? మన ఇళ్లలో హీరోలు లేరా? లేదా మనమే హీరో కాదా? ఏ బాలయ్య బాబు తొడగొడితేనే కొట్టినట్ట మనం కొట్టుకోలేమా? మనం కొడితే సౌండ్ రాదా? మీరు ఎంతగానో అభిమానించేటువంటి ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆ రోజున చాలా ఎక్కువ మొత్తంలో మద్యం సేవించి వచ్చారనేది పరిశీలకుల అభిప్రాయం. బ్రీతల్ని ఎదురు అంత దూరంలో పెడితే కూడా పగిలిపోయేంత పరిస్థితిలో ఉన్నాడు ఆయన అని చెప్పేసి చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఏంటిది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన వేలుని మనం పొడుచుకుంటుంటే ఎవడైనా లాగడానికి ప్రయత్నం చేసినా సరే, వాడిని చంపేసినా సరే, మన వేలుతోటి మన కంటిని మనం పొడుచుకుంటున్నాం. ఈ నాయకుల మీద, సినిమా యాక్టుల మీద అభిమానాన్ని పెంచుకుంటూ.